ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమై 9 వారాలైంది. వారానికి ఒకరు ఎలిమినేట్ అవుతూ తమ ఫ్యాన్స్ ని నిరుత్సాహపరుస్తున్నారు. మొన్నటి వరకు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రేక్షకులను నిరుత్సాహాన్ని ఉత్కంఠను కలిగించింది. అయితే 9వ వారంలో జరిగిన పరిణామం మాత్రం ఆసక్తిగా షాకింగ్ గురయ్యేలా చేసింది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగుతున్న తరుణంలో ఎవరు ఊహించని విధంగా ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటో ఒకసారి చూద్దాం. బిగ్ బాస్ 100 రోజుల రియాలిటీ గేమ్ షో. ఇందులో వెళ్ళి వచ్చిన వారు విపరీతమైన జనాదరణతో పాటు మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్, సినిమా, సీరియల్ అవకాశాలు పొందగలుగుతారు. అలాంటి గేమ్ షోలోకి ఎంటర్ అవ్వాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. అయితే కొన్ని షరతుల కారణంగా అవకాశం రాక కొంత నిరాశపడతారు. ఇలా చాలామంది అవకాశాలు దొరక్క ఇబ్బంది పడుతుంటే కంటెస్టెంట్ రాము రాథోడ్ దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడు. ఇతని సెల్ఫ్ ఎలిమినేషన్ హౌస్ సభ్యులందరినీ ఎమోషన్కి గురి చేసింది. ఇక హౌస్ సభ్యులు ఎంత బతిమాలినా వినకుండా రాము హౌస్ని వీడాలనుకున్నాడు. ఇక ఈ వారం అతి తక్కువ ఓట్లు పోలైన సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతాడని అందరూ భావించారు. కానీ చివరి సమయంలో రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ పెద్ద ట్విస్ట్గా మారింది. టీవీలో చూసే ప్రేక్షకులకే కాకుండా బిగ్ బాస్ హౌస్లోని సభ్యులకు కూడా షాక్ గురి చేస్తుంది. ఈ వారం మొత్తం రాము రాథోడ్ డల్గా ఉన్న నేపథ్యంలో హోస్ట్ నాగార్జున ఏంటి రాము ఇలా ఉన్నావని అడిగారు. అప్పుడు వెంటనే రాము తనకు ఫ్యామిలీ, అమ్మ గుర్తుకొస్తుందని తెలిపాడు. నిద్ర పట్టడం లేదని, అందరూ ఒంటరిగా ఉన్న ఫీలింగ్ వస్తున్నట్టు తెలిపాడు. ఈ విషయాన్ని పాట రూపంలో అందరికీ వినిపించి కొంత ఎమోషన్కి గురి చేశాడు. తమది పెద్ద ఫ్యామిలీ అని, చాలా హడావిడిగా ఉంటుందని, తాను లేకపోతే ఎలా ఉందో అనే టెన్షన్గా ఉందని, భయమేస్తుందని చెప్పాడు. అంతేకాకుండా తన ఇంట్లో 7-8 మంది పిల్లలు ఉంటారని వాళ్ళు గుర్తుకొస్తున్నారన్నాడు. తాను పెంచుకునే పెట్స్ కూడా గుర్తుకు వస్తున్నాయని, అందుకే ఇక్కడ ఉండలేకపోతున్నానంటూ ఎమోషనల్ అయ్యాడు రాము. హోస్ట్ నాగార్జున ఎన్నిసార్లు అడిగినా వెళ్ళిపోతా అన్నాడు. హౌస్ మేట్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వినలేదు. ఎట్టకేలకు సెల్ఫ్గా ఎలిమినేట్ అయ్యాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా భావోద్వేగానికి గురయ్యారు. ఇక రాము రాథోడ్ మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న నాగార్జున బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేయాలంటూ ఆదేశించాడు. దీంతో రాము రాథోడ్ బయటకు వెళ్ళే అవకాశం ఇస్తే వెళ్తారని చెప్పడంతో బిగ్ బాస్ హౌస్లో ఈ ఫోక్ సింగర్ ప్రయాణం ముగిసింది. మామూలుగా అయితే 9వ వారం నామినేషన్స్లో సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, తనుజ ఉన్నారు. ఓటింగ్ ప్రకారం సాయి శ్రీనివాస్ చివరి స్థానంలో నిలిచాడు. అయితే రాము సెల్ఫ్ ఎలిమినేట్ కావడంతో ఈ వారం మరొకరు ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్న రాము రాథోడ్ అని టాస్కుల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇలా సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం చాలామందిని కొంత నిరాశపరిచింది.